నిమిషాలు నేను ఇదిగో తన మీద ఆశ నిలబెట్టుకొని మీరు మాట్లాడి ఉన్నారు. నేను అల్పుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో మీ ఆత్మ చేత నింపి మీరే మాట్లాడి మేము పొందమని క్రీస్తు నామములో నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును మాత్రమే హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడు రక్షకుడు క్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచున్న పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు దైవ సేవకులు చాలా చక్కని విషయాన్ని వివరించి ఉన్నారు. దావీదు మహారాజు తన జీవిత ప్రారంభ స్థితిని ఎప్పుడు కూడా మరిచిపోక కృతజ్ఞత జీవితం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనము దైవ సేవకులు చెప్పబడిన వాక్యంలో చూడగలం. నిజంగా దైవ సేవకులు పెద్దలు అనుభజ్ఞులు కొన్ని విషయాలు చెప్పారు. గతంలో మనకు నివాసం ఉండటానికి సరైనటువంటి గృహాలు లేవు. నాకు తెలిసినటువంటి నా జ్ఞాపకంలో చాలా ఎక్కువ మందికి పూరిల్లే. రేకులు ఎవరో ఒకరికి ఉండేది రేకులు. అప్పుడు తుఫాను వచ్చిందంటే మనందరం కూడా సరైన గృహాలు లేక మరి రెడ్డి గారిళ్ళకో లేకుంటే స్కూల్ బిల్డింగ్లకో ఎక్కడికో తలదాచుకోవటానికి వెళ్ళేవాళ్ళం. నిజంగా ఆ పరిస్థితి నేను అనుభవించాను. అలాంటి స్థితిలో నుండి దేవుడు మరి ఇలాంటి స్థితికి మనలను తీసుకొని వచ్చాడు. అయితే అది మన శక్తి, మన బలము కాదు. దినవృత్తాంతముల గ్రంథంలోనే దైవ సేవకులు తెలియజేసిన మాట నేను మరలా గుర్తు చేస్తుంది. చూడండి, 5వ వచనం, 17వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం వచ్చేయక. ఏమంటున్నాడమ్మా దావీదు మహారాజు? నేను ఒక గుడారములో, ఒక ఇంటిలో నివాసం వచ్చేయక, నేను ఒక ఇంటిలో నివాసం వచ్చేయక ఒకానొక గుడారములో, ఒకానొక డేరాలోను నివాసం చేశాడు. నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి మాట చెప్పటం లేదు, కానీ చాలామంది కృతజ్ఞత లేనివారుగా ఉంటూ ఉన్నారు. మనకు తెలిసిన సామెత ఒకటి ఉంది. అనుకోకుండా రాజుభార్య అయినటువంటి ఒక స్త్రీ అంటుంది, రాజా ఈ వంకర బింకర కాయలు ఏంటి? ఒకప్పుడు ఆమె చింతకాయలు అమ్ముకుందే. తన ప్రారంభ స్థితి మర్చిపోయింది. అయితే దావీదు మహారాజు ఎప్పుడు కూడా తన ప్రారంభ స్థితిని మరిచిపోలేదు. ప్రియులారా, దేవునికి మన జీవితంలో నచ్చిన విషయం ఏంటంటే కృతజ్ఞత. చేసిన మేలు మరిచిపోకుండా కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో జీవించటం అనేది ఆయనకి చాలా ఇష్టమైన కార్యం. దేవుడు మనకు చేసిన మేలును బట్టి మన నుండి ఏది కోరడు, కానీ ఒకే ఒకటి, అదేంటంటే కృతజ్ఞత. అయ్యా ప్రభువా, నాకు ఈ మేలు చేశావు. ఒక టైంలో నేను నివసించటానికి ఇల్లు లేదు, గుడారాలలో నివసించేవాడిని నేను. ఇప్పుడు ఒక మంచి రాజనగరిలో దేవదారు రాణుతో కట్టబడినటువంటి గృహంలో నివసించే భాగ్యమునిచ్చావు. ఎంత కృతజ్ఞత! రాజు అయినప్పటికీ కూడా రాజులలో మహారాజుగా పిలువబడిన దావీదు మహారాజు, బర్నబాస్ అంకులు చాలా విషయాలు మనకు తెలియజేశారు. ఆ స్థితిని, ప్రారంభ స్థితిని ఆయన మరిచిపోక కృతజ్ఞత కలిగి జీవించటం అనేది చాలా భక్తి జీవితానికి మనకు మంచిదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు చేసిన మేలు,
మన ప్రారంభ స్థితి ఏంటి, ఒకప్పుడు ఏ ఇంట్లో మనం ఉన్నాము, ఎక్కడికి మనల్ని తీసుకుని వచ్చాడు. అయితే చాలామంది ఏమనుకుంటారు అని అంటే, మరిసిపోయి ఇది నాది అని అంటారు. ఈయన దావీదు మహారాజు, ఈయన ఒక మహారాజు. అయ్యా అంతా నీదే, నాదేం లేదు, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అని ఈయన అంటే, ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన ఏమన్నాడమ్మా, ఇంకొక రాజు విషయాన్ని చెప్పి నేను త్వరగానే ముగించడానికి ఇష్టపడతాను. ఒకసారి మీరు చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. రైట్, ఇంకొక రాజు ఈయనేమన్నాడో మీరు చూడండి. 4వ అధ్యాయంలో 30వ వచనం 31వ వచనం చదువుకుంటే, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో ఏమంటున్నాడమ్మా, నేను కట్టించినాను అంటున్నాడు ఆయన. ఆయన మహారాజు, ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇంతగా నీవు నన్ను ఇచ్చించుటకు నేను గొప్పవాడిని కాదయ్యా. ఎంత దీనత్వం ఆయనకు, ఎంత దీనుడై ప్రభు సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈయనేమంటున్నాడు, మనం చదువుకున్న వాక్య భాగంలో, నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. నేను వాళ్ళ గురించి ఎక్కువగా నేను వివరించను, ఎందుకంటే ఇప్పటికే 1 గంట అయింది. చిన్న 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన దీనుడై దేవుని సన్నిధిలో, అయ్యా నేను ఇంతగా హెచ్చించుటకున్నా నేను ఏ పాటి వాడను అని ఆయన ప్రభు సన్నిధిలో మొరపెట్టిన దానికి దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు. నాది, నేను కట్టించింది కాదా, ఇది నాది అన్నటువంటి నెబుకద్నెజరుకు ఎలాంటి ప్రతిఫలం పొందుకున్నాడు ఆయన. మీరు చదవండి కింది భాగంలో, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి అమ్మా ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, హెచ్చరిక. అప్పుడప్పుడు రోడ్లు రిపేర్ చేస్తున్నప్పుడు ఆడ ఏమని పెడతారంటే, ఎర్ర బోర్డు పెట్టి హెచ్చరిక, నిదానంగా వెళ్ళు, నిమ్మలంగా వెళ్ళు, ఇదిగో సైడ్కి వెళ్ళు, హెచ్చరిక. ఇది ప్రకటన చేస్తూ ఉన్నాడు దేవుడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు అని అంటే, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును, వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. ప్రేమైన వల్లరా, నాది అన్న తర్వాత నెబుకద్నెజరుకు జరిగింది ఏందమ్మా, ఏది లేదు, ఏది నీది కాదని దేవుడు కళ్ళ ముందు చేసి చూపించి పాఠం చెప్పాడు. ఇది నాది అని అంటాం. బహుశక్కండి ఫస్ట్ మనం కూర్చున్న తర్వాత ఇంకొక రుచి కూర్చుంటే ఏమంటామమ్మా, నాది సీటు నేను బట్టేది. కానీ మనం కడిగిరి వస్తున్నాగానే ఆ సీటు వదిలిపెట్టి దిగాలి. నాదేనంటే అన్ని కుదురుద్దా. ఈయన నాది అన్నాడు, సింహాసనం పోయింది, చీటు పోయింది, ఏం పోయింది, ఇంకా రాజ అధికారం పోయింది, ఇంకా ఏం పోయిందమ్మా, ఇంకా ఏం పోయింది,
అసలు ఎంత పరిస్థితి అండి. ఒక రాజు అంది, ఒక మనిషి అంది, మనిషి అయినటువంటి ఒక రాజు ఒక పశువుల్లాగా అడవి లేకపోయి పశువులతో ఈకలన్నీ పెరిగిపోయి తల్లో నుంచి మొత్తం ఒక కోడికల్లాగా, ఒక పక్షికి ఈకలు ఎలా ఉంటాయి అలా వచ్చి అడవిలో ఉన్నటువంటి జంతువులతో కలిసి మేత మేయటమేంది. అసలు ఒక రాజు భోజనం చేయాలంటే సుమారు 200-300 పశువులు ఏం చేయాలి? కొయ్యాలి. ఒక పూట రాజు భోజనానికి సుమారు 100 పశువులు వధించి రాజు భోజనం చేస్తాడు. ఎన్నో కొంతమంది అంటారు నీకంతా రాజభోజనం కావాలని. మనం వెళ్ళాం రాజభోజనం. అంత రాజభోజనం తిన్నటువంటి ఆ రాజు అడవిలో గడ్డి మేసాడంటే అంతకంటే టేస్ట్ ఉందమ్మా ఇది. దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, నూనె లేదు, ఏం లేదు. అసలు మనం అనుకున్నటువంటి ఏ రుచులు లేవు. బర్రె ముందు గడ్డి వేయండి, నాకు ఉప్పు చాలలేదు. మనం ఇప్పుడు ఉప్పు చాలకపోతే కూరలో ఉప్పు చాలలేదంటాం, సాంబార్లో ఉప్పు చాలకపోయినా ఒప్పుకోం మనం. దాని ముందు ఎత్తే అది ఉప్పు చాలలేదు, కారం చాలలేదు, నూనె చాలలేదు, చప్పగా ఉంది, అది ఇదట్టని ఏం పేర్లు పెట్టదు, వేసింది తింటది. అలాంటి పరిస్థితుల్లోనికి ఒక రాజు వెళ్ళిపోయాడంటే దానికి కారణం ప్రియులరా తన నోట నుండి వచ్చినటువంటి మాట అహంకారం, అధికార అహంకారం, గర్వం. అది ఆయన జీవితానికి కలిగినటువంటి ప్రతిదండన. దాని సంగతి దావీదు మహారాజు జీవితానికి కలిగినటువంటి విషయాన్ని మనం చూస్తే దావీదు మహారాజు గురించి దేవుడు ఏమన్నాడనంటే, ఇదిగో నీవు మాత్రమే కాదు ఈ సింహాసనం మీద కూర్చుండేది, నీ కుటుంబ సంతానం అంతా కూడా ఈ సింహాసనం మీద కూర్చుండబెడతాను అని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. ప్రియులరా, ఇదిగో నీ వంశానికి ఈ సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ఆశీర్వదించాడు. ఆడ ఎంత గొప్ప ఆశీర్వాదం ఆ రాజు కుటుంబం పొందుకున్నది, దావీదు మహారాజు కుటుంబం. దానికి కారణం తన దీనత్వం, తను తగ్గింపు జీవితము, కృతజ్ఞత కలిగినటువంటి ప్రార్థన. అది ఆశీర్వాదం. దావీదు మహారాజుకు శాపం, నెబుకద్నెజరుకు ఎలాంటి శాపం వచ్చింది? సింహాసనం పోయింది, అధికారం పోయింది, అడవిలో గడ్డి మేసి చేప